హాయ్ అండి. బెండకాయ పులుసు పెడుతున్నానండి మెంతులేసానండి. మెంతులు వేగి కరివేపాకు వేసండి. మెంతులు వేగాక కరివేపాకు, మెంతులు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా తరిగినవి. ఇవి బాగా మగ్గేదాకా మూత పెట్టుకునండి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోనియండి. పచ్చిమిరపకాయలు వేసండి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేయండి. ఇప్పుడు పసుపు, కారం వేసి 2 నిమిషాలు బాగా కారం నూనెలో వేగాకనండి అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకునండి. ఒక 2 నిమిషాలు బెండకాయ ముక్కలకి కారం ఉప్పు పట్టిలాగా మూత పెట్టుకునండి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు కొంచెం బాగా ఉడుకుతాయండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఒక 2 నిమిషాలు మగ్గిపోనియండి బెండకాయ ముక్కలు. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. మనం తగినంత వేసుకోవాలండి పులుపు. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసానండి. కరివేపాకు వేసండి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసానండి, రుచిగా ఉంటుందండి బెల్లం వేస్తేనే. సాల్ట్ వేసండి ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత మూత పెట్టేసుకుంటే. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ కట్టేసుకుంటే చాలండి, మరంతా చిక్కబడిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.